కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అల్ఫోర్స్ డాక్టర్ వి నరేందర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించినందుకు హుస్నాబాద్ విఎన్ఆర్ టీం సభ్యులు సంబరాలు చేసుకున్నారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు. కేంద్ర ఏఐసీసీకి, రాష్ట్ర పీసీసీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి పొన్నం ప్రభాకర్కు కృతజ్ఞతలు తెలిపారు. పట్టభద్రులందరూ అత్యధిక మెజార్టీతో నరేందర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిపించుకుంటామని తెలిపారు. అధికారికంగా నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల తెలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి గారిని ప్రకటించడం ఏదైతుందో ఎమ్మెల్సీ అభ్యర్థిగా మేమందరం కూడా హుస్నాబాద్ పట్టణంలో హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. నిజంగా మేమందరం కూడా ఆ రోజు ఏఐసీసీని కానీ కోరాం. నరేందర్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినట్టయితే మేమందరం కూడా భారీ మేడతో గెలిపించుకుంటామని పట్టభద్రులందరూ, యువకులు అందరూ కూడా ఏదైతే విజ్ఞప్తి చేసిరో ఆ మేరకు ఏఐసీసీ అధికారికంగా డాక్టర్ వి నరేందర్ రెడ్డి గారిని ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ గారిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం దానికి మేము అందరం కూడా హర్షం ప్రకటిస్తా ఉన్నాం. రాబోయేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో సార్కు అత్యధిక మేట్ ఇచ్చే విధంగా మేము అందరం కూడా చేస్తామని ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి మన